చేసుకొని ప్రతి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా ఎవరి స్థాయిలో వాళ్ళు పొదుపును పాటించడం అనేది చాలా అవసరం. ఎట్లాంటి పొదుపు పాటిస్తామంటే కార్లు వాడేవాళ్ళు ఇప్పుడు కాన్వాయిలుగా వాడేవాళ్ళు, లేకపోతే పెట్రోల్ కార్లు వాడేవాళ్ళు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని వాడుకుంటే దాన్ని కొంత తగ్గించినట్టు అవుతుంది. అలాగే గ్యాస్ వాడేవాళ్ళు పొదుపుగా వాడటం. విపరీతంగా వాడేసి రోజుకి నెలకు 2, 3 సిలిండర్లు వాడేవాళ్ళు దాన్ని తగ్గించాలి. ఎందుకంటే గ్యాస్ కూడా దిగుమతి క్రూడ్ నుంచి వస్తుంది. గ్యాస్ కూడా దిగుమతి చేసుకోవాలి. అలాగే మన పంటలకు కావాల్సిన ఫెర్టిలైజర్ ఇవన్నీ కావాలి కాబట్టి దేని వరకైతే మనం ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టాలి. అలాగే బంగారం కానీ మనం కొనటం ఆపేస్తే దిగుమతి ఆగుతుంది. దిగుమతి ఆగితే మనకి ఫారిన్ కరెన్సీ పొదుపు. సో ఈ విధంగా మీరు చూసే ఉంటారు ప్రధానమంత్రి గారు ఇది సూచన చేసిన మరో 2 రోజుల్లోనే ఆయన కాన్వాయ్లో సేవింగ్స్ పెట్టుకున్నారు, కట్ చేశారు. 50% ఆఫ్ ది కాన్వాయ్ సెక్యూరిటీని తగ్గించుకున్నారు. ఆయన్ని ఫాలో అవుతూ హానరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా తగ్గించారు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా తగ్గించారు. అంటే వాళ్ళే మార్గదర్శకంగా మేము ఇది చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా చేయండి, పొదుపు పాటించండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం, భారతదేశంలో ఉన్న ప్రజలు రాబోయే 30 రోజులు, 60 రోజులు, లేకపోతే 90 రోజులు మన యొక్క జీవన ప్రమాణాలని ప్రభావం లేకుండా బ్రతకటానికి చేద్దాం అనే విధాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది.